Welcome to our maths class. We have already learned that closure property. So now we will learn the commutative property. So commutative property గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. Commutative property under addition. మీకు తెలుసు కదా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ 4 ఆపరేషన్స్ పైన కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుందనేది ఇప్పుడు మనం చూద్దాం. If a comma b belongs to Q, then a plus b equal to b plus a. That implies addition is commutative in the set of rational numbers. సో రేషనల్ నెంబర్స్లో ఏవైనా 2 నెంబర్స్ తీసుకుని ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ని వాటిని కనుక a ప్లస్ b చేసినప్పుడు వచ్చిన రిజల్టు b ప్లస్ a చేసినప్పుడు వచ్చిన రిజల్టు రెండు ఈక్వల్ అయితే అప్పుడు ఎడిషన్ ఈజ్ కామ్యుటేటివ్ ఇన్ ది సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. అంటే ఎడిషన్ అనేది కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుంది రేషనల్ నెంబర్స్లో అని చెప్పొచ్చు. ఓకే, అంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ అనేది రేషనల్ నెంబర్స్లో ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే వాటి యొక్క ఆర్డర్ మార్చి మనం ప్లస్ చేసినా సరే ఒకటే రిజల్ట్ రావాలి. ఆ విధంగా వస్తే మనకి కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఎగ్జిస్ట్ అయినట్టు. ఫర్ న్యాచురల్ నెంబర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్కి చూద్దాం. ఏవైనా 2 రేషనల్ నెంబర్స్, ఏవైనా 2 న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం. దట్ మీన్స్ 2, 3 చెప్పుకున్నాం కదా, కౌంటింగ్ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటామని. సో 1 నుంచి స్టార్ట్ చేసి ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు మనం. 1, 2, 3, 4 అండ్ సో ఆన్ నెంబర్స్లో ఏవైనా 2 నెంబర్స్ తీసుకున్నాం. ఆ 2 నెంబర్స్ని ఫస్ట్ నేను ప్లస్ చేస్తున్నాను. అంటే 2 + 3 ఈక్వల్ టు ఎంత? 5. ఈసారి ఆర్డర్ మార్చాను. 2 + 3 కాకుండా 3 + 2 చేస్తున్నాను. 3 + 2 చేసినా సరే మనకి ఈక్వల్ టు 5 వచ్చింది. దట్ మీన్స్ ఆర్డర్ మార్చి ఎడిషన్ చేసినా కానీ మనకి రిజల్ట్ సేమ్ వచ్చింది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2, 3 కాకుండా మీరు ఏ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా సరే ఇది మీకు కరెక్ట్గా వస్తుంది. అంతే కదా. 4 + 6 ఈక్వల్ టు 6 + 4. అదేవిధంగా ఏ 2 న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నా ఇలాగే వస్తుంది. సో న్యాచురల్ నెంబర్స్లో మనకి కామ్యుటేటివ్ అండర్ ఎడిషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు హోల్ నెంబర్స్ చూద్దాం. ఫర్ హోల్ నెంబర్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ప్లస్ చేసేటప్పుడు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కూడా ఆర్డర్ మార్చి చేసినా సరే మనకి ఒకటే రిజల్ట్ వస్తుంది. అలాగే హోల్ నెంబర్స్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే 0 నుంచి స్టార్ట్ చేసి అన్ని హోల్ నెంబర్స్ని ఏవైనా 2 హోల్ నెంబర్స్ తీసుకుంటే 0 + 2 ఎంత? 2. అలాగే ఆర్డర్ మార్చి ప్లస్ చేసిన అంటే 2 + 0 చేసినా కానీ మనకి 2 వస్తుంది. అంటే 0 + 2 ఈక్వల్ టు 2 + 0. ఫర్ ఇంటీజర్స్ తీసుకుంటే ఇంటీజర్స్ అంటే మనకి నెగిటివ్ నెంబర్స్ కూడా యాడ్ అవుతాయి. సో -1, 3 అనే 2 ఇంటీజర్స్ తీసుకున్నాను. -1 + 3 ఈక్వల్ టు 2. అందుకని -1 + 3 నెంబర్ లైన్ చేసిన మీరు ఆల్రెడీ ఇది 3 - 1 అవుతుంది. ఓకే, సో 3 - 1 ఈక్వల్ టు 2. అదేవిధంగా మనం ఆర్డర్ మార్చి తీసుకుంటే 3 + -1 అంటే -1ని 3ని యాడ్ చేసాం. ఆర్డర్ మార్చిసారి 3 - 1ని యాడ్ చేసాం. 3 + -1 దట్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, 3 - 1 దట్ ఈక్వల్ టు 2. అంటే మనకి -1 + 3 చేసిన అదేవిధంగా 3 + -1 చేసిన ఆన్సర్ ఒకే విధంగా వచ్చింది. అలాగే మీరు ఏ 2 ఇంటీజర్స్ తీసుకున్నా కూడా ఇది కరెక్ట్ అవుతుంది. సో అన్ని వాల్యూస్ మనకి కరెక్ట్గా రావాలి. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ ఇంటీజర్ తీసుకున్నా సరే మనకి ప్లస్ చేసినప్పుడు ఇదే విధంగా ఆన్సర్ ఈక్వల్గా వస్తుంది. సో మీరు కావాలంటే ఏవైనా పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ కానీ పెయిర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కానీ హోల్ నెంబర్స్ కానీ ఏవైనా తీసుకుని మీరు చెక్ చేయండి. ఫర్ రేషనల్ నెంబర్స్, సార్ రేషనల్ నెంబర్స్ అబ్జర్వ్ చేద్దాం. రేషనల్ నెంబర్స్ అన్నాం కాబట్టి ఏమైనా ఫ్రాక్షన్స్ కానీ హోల్ నెంబర్స్లో ఏదైనా ఒకటి కానీ ఇలా తీసుకుని మనం చేయొచ్చు. వీటన్నిటిని అబ్జర్వ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్లోకే వస్తాయి. అంటే ఇంటీజర్స్ వరకు చేసినంత వరకు మనకి ప్లస్ కరెక్ట్గానే వచ్చింది. ఈసారి ఫ్రాక్షన్స్లో కూడా కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేద్దాం. 1/2, 5/2 బిలాంగ్స్ టు Q. 1/2 + 5/2. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటిని a + b చేస్తున్నాం. ఈక్వల్ టు ఇవి రెండు లైక్ ఫ్రాక్షన్స్ తీసుకున్నాను మీకు ఈజీగా వస్తుందని. 1 + 5/2 లైక్ ఫ్రాక్షన్స్ కదా. సో న్యూమరేటర్స్ని అదేవిధంగా ఎడిషన్ చేసేయచ్చు.
6/2 దట్ ఈక్వల్ టు 3. ఈసారి ఆర్డర్ మారుస్తున్నాను. 5/2 ప్లస్ 1/2 దట్ ఈక్వల్ టు 5 ప్లస్ 1/2 ఈక్వల్ టు 6/2 ఈక్వల్ టు 3. అంటే మనకి 1/2 ప్లస్ 5/2 ఈక్వల్ టు 3 వచ్చింది. అదేవిధంగా 5/2 ప్లస్ 1/2 అన్న 3 వచ్చింది. 1/2 ప్లస్ 5/2 ఈక్వల్ టు 5/2 ప్లస్ 1/2. సో వీటన్నిటి బట్టి మనం ఏం చెప్పచ్చు, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ కూడా కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్ ఎగ్జిస్ట్ చేస్తున్నాయి. ఎడిషన్ ఈజ్ కామ్యుటేటివ్ ఇన్ ది సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ ఆల్సో రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. అండర్ సబ్ట్రాక్షన్ ఫర్ నేచురల్ నెంబర్స్ 2, 3 బిలాంగ్స్ టు n. ఏవైనా 2 నేచురల్ నెంబర్స్ తీసుకున్నాను. 2 - 3 చేస్తున్నాను, ఎందుకంటే సబ్ట్రాక్షన్ పరంగా చూడాలి కాబట్టి మైనస్ పెడుతున్నాను. ఈ 2 నేచురల్ నెంబర్స్కి బిట్వీన్గానే, అంటే మైనస్ చేస్తున్నాను. ఇక్కడ ఎడిషన్ అన్నారు కాబట్టి ప్లస్ చేసాం. సో సబ్ట్రాక్షన్ కాబట్టి ఇక్కడ మైనస్ చేస్తున్నాం. 2 - 3 ఈక్వల్ టు, మీకు కావాలంటే నెంబర్ లైన్ మీద చూడండి, 2 నుంచి 3 స్టెప్స్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి -1. సో 2 - 3 ఈక్వల్ టు -1. ఇప్పుడు ఆర్డర్ మార్చి మైనస్ చేస్తున్నాను, అంటే 3 - 2 చేస్తున్నాను. 3 - 2 మనకు తెలిసిందే కదా, 3 - 2 ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ రిజల్ట్ ఏ విధంగా వచ్చాయి, మనకి ఈక్వల్గా వచ్చాయా? ఈక్వల్గా రాలేదు. అంటే మనం ఆర్డర్ మార్చి మైనస్ చేస్తే మనకి రిజల్ట్ వేరేగా వస్తుంది, అంటే ఒకే విధంగా రాదు. సో 2 - 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 - 2. ఇక్కడ మనం తీసుకున్న ఒక పేరే మనకి ఈక్వల్గా రాలేదు. సో ఏ పేరు కూడా ఈక్వల్గా రాదు. అంటే మనకి న్యాచురల్ నెంబర్స్ అనేది కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఓకే, అదేవిధంగా మనకి న్యాచురల్ నెంబర్స్ లాగే హోల్ నెంబర్స్, ఇంటీజర్స్లో కూడా కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అలాగే రేషనల్ నెంబర్స్ తీసుకుంటే, రేషనల్ నెంబర్స్ అంటే మనకి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అన్నీ ఎగ్జిస్ట్ అవుతాయి. సో వాటిలో మనకి ఏ పేరు కూడా ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి యాక్చువల్గా రేషనల్ నెంబర్స్ కూడా కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్ట్రాక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదని చెప్పేయచ్చు. కానీ దీంట్లో మనం ఫ్రాక్షన్స్ తీసుకుని దాన్ని ఒకసారి ప్రూవ్ చేద్దాం. 2/5, 6/5 బిలాంగ్స్ టు Q. ఇప్పుడు రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 2/5 - 6/5 ఈక్వల్ టు 2 - 6/5 దట్ ఈక్వల్ టు -4/5. అదేవిధంగా ఆర్డర్ మార్చి మైనస్ చేస్తున్నాం. 6/5 - 2/5 ఈక్వల్ టు 6 - 2/5 దట్ ఈక్వల్ టు 4/5. సో -4/5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4/5. 2/5 - 6/5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 6/5 - 2/5. సో వీటన్నిటిని బట్టి మనం ఏం చెప్పొచ్చు, సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ కామ్యుటేటివ్ ఇన్ ది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ ఆల్సో రేషనల్ నెంబర్స్. అండర్ మల్టిప్లికేషన్, సో మల్టిప్లికేషన్ చూద్దాం. ఒకసారి జాగ్రత్తగా మీరే ఆలోచించి చెప్పండి. మల్టిప్లికేషన్ పరంగా మనకి న్యాచురల్ నెంబర్స్ కానీ, హోల్ నెంబర్స్ కానీ, ఇంటీజర్స్ కానీ, రేషనల్ నెంబర్స్ కానీ కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఎగ్జిస్ట్ చేస్తాయో లేదో ఆలోచించండి. న్యాచురల్ నెంబర్స్ ప్రకారంగా మనకి టేబుల్స్లో చదువుకుంటాం కదా, 4ని 6ని తీసుకున్నామండి. 4, 6 బిలాంగ్స్ టు n. 4 × 6 చేసినా, 6 × 4 చేసినా మనకి ఒకటే ఆన్సర్ వస్తుంది. సో ఇదే ప్రాసెస్ మనకి మొత్తం హోల్ నెంబర్స్కి, ఇంటీజర్స్కి, రేషనల్ నెంబర్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మల్టిప్లికేషను అనేది కామ్యుటేటివ్ ప్రాపర్టీకి ఎగ్జిస్ట్ అవుతుంది ఏ సెట్ తీసుకున్నా సరే. ఓకే, సో మనం ఒకసారి ప్రూవ్ చేయాలి కాబట్టి నేచురల్ నెంబర్స్ ప్రకారం తీసుకుంటే మనకి ప్రూవ్ అవుతుంది. ఇదే విధంగా ఫర్ రేషనల్ నెంబర్స్ 2/7, 5/7 బిలాంగ్స్ టు Q. 2/7 × 5/7 ఈక్వల్ టు 2 × 5/7 × 7. న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ డినామినేటర్ దట్ ఈక్వల్ టు 10/49. నెక్స్ట్ ఆర్డర్ మార్చి మల్టిప్లై చేస్తే 5/7 × 2/7 దట్ ఈక్వల్ టు 5 × 2/7 × 7 ఈక్వల్ టు 10/49. సో రెండు కూడా రిజల్ట్ సేమ్ వచ్చింది కాబట్టి మనం 2/7 × 5/7 ఈక్వల్ టు 5/7 × 2/7. అంటే మనం ఇక్కడ ఏ పేరు తీసుకున్నా కూడా మనకి ఇదే రిజల్ట్ మనకి కన్ఫామ్గా వస్తుంది. సో మల్టిప్లికేషన్ ఈజ్ కామ్యుటేటివ్ ఇన్ ది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ ఆల్సో రేషనల్ నెంబర్స్. అంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది ఓన్లీ ఎడిషన్ ప్రకారంగా, అదేవిధంగా మల్టిప్లికేషన్ ప్రకారం
మనకి ఏ సెట్ అయినా సరే ఎగ్జిస్ట్ చేస్తుంది, కానీ సబ్ట్రాక్షన్ మాత్రం ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు డివిజన్ చూద్దాం. అండర్ డివిజన్ ఫర్ న్యాచురల్ నెంబర్స్ 3, 5 బిలాంగ్స్ టు n. ఏవో ఒక 2 న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం. 3 డివైడెడ్ బై 5, 3 డివైడెడ్ బై 5 ఈక్వల్ టు 3/5. 3/5 అంటే మనకి ఆల్మోస్ట్ 0 సంథింగ్ అలా వస్తుంది వాల్యూ. అదేవిధంగా ఆర్డర్ మార్చి డివిజన్ చేస్తున్నాం. 5 డివైడెడ్ బై 3 దట్ ఈక్వల్ టు 5/3. 5/3 అంటే ఆన్సర్ మనకి 1 సంథింగ్ అలా వస్తుంది. అంటే 3/5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5/3, అది మనకు తెలిసిన విషయమే. సో 3 డివైడెడ్ బై 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 డివైడెడ్ బై 3. అంటే ఏం చెప్పచ్చు, డివిజన్ అనేది కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఎగ్జిస్ట్ చేయట్లేదు ఇన్ ది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే. ఫర్ రేషనల్ నెంబర్స్ 2, 3/5 బిలాంగ్స్ టు Q. ఇవి రెండు కూడా రేషనల్ నెంబర్సే కదా. రేషనల్ నెంబర్స్ తీసుకుని చూస్తే 2 డివైడెడ్ బై 3/5 దట్ ఈక్వల్ టు, ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ సింబల్గా మార్చుకోవాలి. డివిజన్ సింబల్ తర్వాత ఉన్న ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ నోట్ చేసుకోవాలి. సో 2 × 5/3 దట్ ఈక్వల్ టు 2 × 5 10/3. అదేవిధంగా ఆర్డర్ మార్చి డివిజన్ చేస్తున్నాం. 3/5 డివైడెడ్ బై 2 దట్ ఈక్వల్ టు, డివిజన్ సింబల్ మల్టిప్లికేషన్గా మారుతుంది. డివిజన్ సింబల్ తర్వాత ఉన్న నెంబర్ యొక్క రెసిప్రోకల్ నోట్ చేసుకుంటే 2కి రెసిప్రోకల్ 1/2. అంటే 3/5 × 1/2 దట్ ఈక్వల్ టు 3 × 1 3, 5 × 2 10, 3/10. సో 10/3 అన్నా 3/10 అన్నా నాట్ ఈక్వల్ కదా. సో 2 డివైడెడ్ బై 3/5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3/5 డివైడెడ్ బై 2. సో division is not commutative in the set of natural numbers, whole numbers, integers and rational numbers. అంటే మనకి ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ పరంగా మాత్రమే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సబ్ట్రాక్షన్ డివిజన్ ప్రకారంగా అయితే ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో ఇది మీకు డూ దిస్లో కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ అని ఇచ్చారు. సో నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఈ నెంబర్స్ అన్నిటికీ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ప్రకారంగా కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని ఇచ్చారు. సో ఎడిషన్ ప్రకారంగా అన్ని సెట్స్కి ఎస్, సబ్ట్రాక్షన్ ప్రకారంగా అన్ని సెట్స్కి నో, మల్టిప్లికేషన్ పరంగా అన్ని సెట్స్కి ఎస్, డివిజన్ ప్రకారం అన్ని సెట్స్కి నో. ఓకే, థ్యాంక్ యూ.